2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి అష్టమం నుంచి 9వ స్థానంలోకి కుజుడు 11వ తారీఖు నుంచి రాబోతున్నారు. బుధుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి మే 15వ తారీఖు నుంచి రాబోతున్నారు. రవి గ్రహము మే 15వ తారీఖు నుంచి 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్తున్నారు. 10వ స్థానంలో శుక్రుడు లాభస్థానానికి వస్తారు మే 15వ తారీఖు నుంచి. ఇది ఈ విధంగా ఉండబోతోంది. సింహరాశి వారికి గురువు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు యోగిస్తున్నారు. మీరు అష్టమ స్థానంలో శనిగ్రహం ఉన్నది కాబట్టి నలనుగురు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలా నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము, గురువారం, శుక్రవారం రోజులు మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు చూస్తారు. ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది, అష్ట కష్టాలు ఉంటూ ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉంటాము, సప్తమ స్థానంలో రాహు ఉండటము, ఈ విధంగా రసతి ఉన్నది కాబట్టి ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే 10వ స్థానంలోకి బుధుడు, రవి రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీకు దశమాధిపతి లాభస్థానంలో ఉండి గురువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఒక స్త్రీ మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వృత్తిపరంగా ఒక స్త్రీ అంటూ సహకారం అంటూ చేయబోతోంది. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా జాబ్ కానివ్వండి, లేదా బిజినెస్ లో మంచి కాంట్రాక్ట్ రావడం కానివ్వండి, ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.